హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు చాలామంది స్టేటస్ కానీ అలాగే స్టోరీలు కానీ పెట్టుకోవాలని చూస్తుంటారు వాళ్ళ ఇమేజ్ నుంచి. సో వారి కోసం నేను ఏఐని యూజ్ చేసి మీ ఇమేజ్తోనే ఒక మంచి పోస్టర్ని లేదంటే ఒక మంచి స్టోరీకి సంబంధించిన దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం కూడా నేను ఇక్కడ నా మొబైల్ స్క్రీన్ పై చూపిస్తాను. ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు, అక్కడ చూసి మీరు ఫాలో కావచ్చు. ముందుగా మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేసి గూగుల్ జెమినీ అని సెర్చ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం పోస్టర్స్ క్రియేట్ చేసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసేసేయండి. ఇక్కడనే మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే థింకింగ్, ఫాస్ట్, ప్రో అనేసి 3 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. దీంట్లో మీకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంటేనేమో మీకు థింకింగ్ అనేది కూడా ఫ్రీగా వస్తుంది. లేదు అనుకోండి మీకు ఇక్కడ ఫాస్ట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీకు థింకింగ్ అనే ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ థింకింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ఫోటోని అయితే ఇచ్చుకోవచ్చు. ఇక నేను ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక నా ఫోటో ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ కోసం మీకు డిస్క్రిప్షన్లో ఈ ప్రాంప్ట్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. ఈ ప్రాంప్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసేసేయండి, చేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. అంతే, ఇక్కడ సబ్మిట్ కొట్టేసేయండి. కొంచెం లోడ్ అయిపోయి మీకు ఒక సూపర్ ఇమేజ్ అయితే మీకు క్రియేట్ అయ్యి వస్తుంది. ఓకే, ఈ ఇమేజ్ని మీరు ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు. మీరు స్టేటస్ పెట్టుకోవచ్చు, లేదంటే స్టోరీ పెట్టుకోవచ్చు, ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ స్టైల్లో ప్రతి ప్రాంప్ట్స్ కూడా నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఈ ఇమేజ్ మొత్తం కూడా చూడండి, ఈ విధంగా నేను మొత్తం క్రియేట్ చేశాను. ఇలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే మొత్తం అన్ని ప్రాంప్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటా, అక్కడ మీరు యూజ్ చేసుకోండి. ఓకే, సో అందరికీ ఇంకొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇంకొక నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.